చాలా సంతోషం ఈరోజు. హరే కృష్ణ అండి, అందరికీ ప్రణామాలు. దామోదర మాస శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవటం అనే ఈ శుభ సందర్భంలో. మేము కూడా చాలా చిన్నవాడినేనండి, నేను కూడా చాలా చిన్నవాడిని. మీ యొక్క అందరి ఆశీర్వాదాలతోటి కేవలం గురు యొక్క గురువు యొక్క శక్తి వలన, ప్రపాదుల వారి ఆశీర్వాదం వలన, వైష్ణవుల సహకారంతో కొద్దిగా సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నేను అంత ఎక్స్పర్ట్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే నేను పవిత్రం అవడానికి, నేను కొద్దిగా ఈ యొక్క సేవ తీసుకోవడానికి నాకు అవకాశం కేవలం వైష్ణవ దయ వల్ల లభించింది. అందువల్ల నేను పెద్దగా చేసేది ఏం లేదు. ఆ ఈరోజు మనకి ఒక కాన్సెప్ట్ వైగా చెప్పుకుంటూ వస్తున్నాం. మనము మరణ సమయంలో స్పృహ ఎలా ఉండాలి అనే విషయం మీద మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయము 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు స్వామి శ్రీకృష్ణుడు అని చెప్పేసి మనం చర్చించుకుంటూ, ఆ సమయంలో మన స్పృహ ఎలా ఉండాలి, ఆ స్పృహ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, దీనికి ఏదైనా ఉదాహరణలు ఉన్నాయా అని కొద్దిగా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎందులోనూ ఈ దామోదర మాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ సమయంలో మన యొక్క స్పృహ ఎంత చక్కగా ఉంటే అది జీవితాంతం కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మనకి పురాణాలు కూడా చెప్తున్నారు. ముందుగా ఈ యొక్క శ్లోకంలో మనం ఒకసారి చూసుకుందాం. స్వామి ఏం చెప్తున్నారు, ఏమి నిర్దేశం ఇస్తున్నారు మనందరి తరపున. అక్కడ అర్జునుడిని మాధ్యమంగా పెట్టుకొని మనందరికీ ఏమి నిర్దేశం ఇస్తున్నారో మనం చూద్దాము. 8.10 శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేనా భక్త్యా యుక్త్యో యోగ బలేన చైవ భూర్మధ్యే ప్రాణామవిశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మరణ సమయమున ప్రాణవాయువును భూమధ్యమున నిలిపి యోగశక్తిచే చలించని మనస్సుతో పూర్ణ భక్తి భావముతో దేవదేవుని స్మరించేవాడు తప్పక పరమ పురుషుని పొందగలడు. మరణ సమయమున ప్రాణవాయువుని భూమధ్యమున నిలిపి యోగశక్తిచే చలించని మనస్సుతో పూర్ణ భక్తి భావముతో దేవాది దేవుని స్మరించేవాడు తప్పక పరమ పురుషుని పొందగలడు. భక్తి వేదాంత భాష్యం. మరణ సమయంలో మనస్సు భక్తితో దేవాది దేవునిపై నెలకొని ఉండవలనని ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పబడినది. యోగాను అభ్యసించువారు ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యకు అంటే ఆజ్ఞాచక్రముకు చేర్చవలని ఇక్కడ ఆదేశించబడింది. ఆ విధముగా షట్చక్రములపై ధ్యానము కూడిన షట్చక్ర యోగ అని నిర్దేశించబడింది. శుద్ధ భక్తుడు ఇటువంటి షట్చక్ర యోగమును అభ్యసించడు, కానీ అతడు సర్వదా కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండుట చేత మరణకాలములో భగవంతుని కృపచేతనే అతడు స్మరించగలుగును అతడిని. ఈ విషయమున 14వ శ్లోకములో స్పష్టంగా వివరించబడింది. ఈ శ్లోకములో యోగ బలేన అను పదమునకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. ఎందుకనగా షట్చక్ర యోగమును గాని భక్తి యోగాను కానీ అభ్యసించకుండా మరణ సమయంలో ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని పొందలేరు. ఎవ్వరునూ మరణ సమయంలో హఠాత్తుగా దేవాది దేవుని స్మరించలేరు. అతడు ఏదో ఒక యోగ విధానమును, ముఖ్యముగా భక్తి యోగను అభ్యసించి తీరవలెను. మరణ సమయమున మనస్సులు మిక్కిలి కలత చెంది ఉండును. కనుక మానవుడు తమ జీవిత కాలములో యోగా ద్వారా ఆధ్యాత్మిక స్థితిని తప్పక అభ్యసించవలెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం
శ్రీ రాధాకృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాచారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం బంధుం లంఘయతే గురుం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమేశ్వరం. హరి ఓం తత్సత్. చాలా ధన్యవాదాలు. మనము శిల ప్రభుపాదుల వారి దయ వలన, వారి కృప వలన కూడా నిజంగా అదృష్టవంతులు అండి. చాలా చాలా అదృష్టవంతులు మనం అందరం కూడాను. ఎందుకంటే మనకి ప్రభుపాదుల వారి వంటి ఆచార్యులు లభించారు. వారి యొక్క కృప వలన, గౌరాంగుని యొక్క ఆశీర్వాదం వలన మనందరికి కూడాను మంచి వైష్ణవుల సాంగత్యం లభించింది. ఈ కలియుగంలో ఇటువంటి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి స్థితిలో ఇటువంటి సాంగత్యం అనేది చాలా చాలా అదృష్టవంతులు. ఎవరైతే ఈ యొక్క మార్గంలోకి, కృష్ణ చైతన్య మార్గంలో వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృపను పొందిన వాళ్ళే. ప్రత్యేకమైన కృప కంపల్సరీగా వాళ్ళంతా భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంది. అలా ఉండగలిగితేనే ఈ యొక్క కృష్ణ చైతన్యంలోకి రాగలం, కానీ లేకపోతే చాలా చాలా అసాధ్యము. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు ఇక్కడ, దుఃఖాలయం అశాశ్వతం. ఈ యొక్క జగత్తంతా, ఈ కలియుగము ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మరి చాలా దారుణంగా ఉంది. అందువల్ల మనము ఈ శ్లోకము కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడో ఒక్కసారి మనం చూసుకొని తర్వాత కాన్సెప్ట్ లోకి వెళ్దాం. మనము అర్జునుడు 1వ శ్లోకంలో ఒక 7 ప్రశ్నలు అడిగాడండి. ఆయన 7 ప్రశ్నలు అడిగాడు. మొదటి 8వ స్కందంలో 1వ అధ్యాయంలో 7 శ్లోకాలు, 7 ప్రశ్నలు ఏంటంటే, బ్రహ్మం అంటే ఏమిటి, అసలు ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మ అంటే ఏంటి, ఈ భౌతిక సృష్టి అంటే ఏమిటి, దేవతలు అంటే ఏమిటి, ఆది యజ్ఞం అంటే ఏమిటి, ఆది దైవం అంటే ఏంటి, మరి మరణ సమయంలో నిన్ను ఎలా స్మరించుకుంటారు అని ఒక ప్రత్యేకమైన ప్రశ్న అడిగారు అర్జునుడు. మొదటి ఒక 3 నుంచి మిగతా శ్లోకాల్లో కృష్ణుడు ఆయన ఎలాగా ఏదైతే ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, కామ్యకర్మలు అంటే ఏంటి, భౌతిక సృష్టి అంటే ఏంటి, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా చెప్పారు. ఆ తర్వాత మనకి 5-6 శ్లోకాల్లో నిన్న మనం చర్చించుకున్నాము మరణ సమయంలో మన యొక్క స్థితి ఎలా ఉండాలి అని చెప్పేసి. మరి 9వ శ్లోకం కాడి నుంచి కూడా చెప్తున్నారంటే, మరి ఈ మరణ సమయంలో ఎలా స్మరించుకుంటే నన్ను చేరుకుంటావు. స్వామి ఒక నావిగేషన్ కూడా మనకు ఇస్తున్నాడు. ఎందుకంటే మనందరము ఆయన దగ్గర నుంచి విడిపడి వచ్చాము ఇక్కడికి. మరి తండ్రి తన బిడ్డకి ఆయన నుంచి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, బిడ్డకి ఇష్టం లేదు కానీ తండ్రికి ఆయన అంటే అమితమైన ప్రేమ కాబట్టి ఆ బిడ్డకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తండ్రి చేసే ఉంచుతున్నాడు అన్నమాట. అట్లాగే మనం ఈ జగత్తుకు ఆయన కాదనుకుని వచ్చాం కాబట్టి, అయినప్పటికీ మనల్ని ఎలా తన దగ్గర రావాలో ఒక దిక్సూచిని అర్జునుడి మాధ్యమంలో మనకి యొక్క భగవద్గీతలో చాలా విపులంగా చక్కగా వివరించారు. దానికి మరి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ఎలాగా ఉండాలి. మరి ప్రయాణ కాలే, ఈ యొక్క మరణ సమయంలో ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రాణవాయువుని యొక్క భూమధ్యమును నిలిపి ఆ యొక్క సంపూర్ణమైన చలించని మనస్సుతోటి, ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయండి మనకి. అంటే ప్రయాణ సమయంలో ఎప్పుడు మరణం వస్తుందో మనము చెప్పలేము. పడుకుంటే తెల్లారి లెగుస్తారో లేదు, క్షణకాలంలో ఏం జరుగుతుందో మనం ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరు కూడా 100 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటారని గ్యారంటీ లేదు, అస్సలు గ్యారంటీ లేని పరిస్థితి ఇది. మరి ఈ సమయంలో మనం స్మరించుకోవాలంటే స్వామిని హఠాత్తుగా సాధ్యమైద్దాం? మనకి సాధ్యం కాదు. అందుకే ప్రభుపాదుల వారు ఉదాహరణ ఎక్కువ ఇస్తుంటారు. ఏదైతే పిల్లవాడు ఎగ్జామ్ రాయటానికి సంవత్సరం అంతా సాధన చేస్తేనే కానీ చివరిలో ఫైనల్ ఎగ్జామ్ రాయగలడు. అంతేగాని ముందుకు వారం రోజులు 5 రోజులు
కనుక సాధన చేసినట్లయితే అతను ఎగ్జామ్ సక్రమంగా రాయలేడు, ఏమి గుర్తురాదు. అదే స్థితి మనం కూడా జీవితాంతము సాధన చేయకపోతే ఈ యొక్క ఇక్కడ చెప్పినటువంటి ఆ సంపూర్ణమైన చలించని మనస్సుతోటి మరి భగవంతుని చేరుకోలేము. అందుకని ఏం చెప్పారు ఇక్కడ, ఒక పదం, ప్రత్యేకమైన పదం పడారు ఇక్కడ, యోగ బలేనా. మరి యోగ బలం ఎలా వస్తుంది? ఆ యోగ బలంతో ఎవరిని స్మరించాలి మనం? పరమ పురుషుడు. ఎవరు ఆ పరమ పురుషుడు? మరి మన స్మరణ బట్టే మన యొక్క చివరి సమయంలో కూడా మన యొక్క భావన ఉంటుందని చెప్పేసి మనకి భాగవతం నుంచి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ స్మరణ కనుక సక్రమంగా లేకపోయినట్టయితే ఇటువంటి అపాయం జరుగుతుంది అని చెప్పేసి మనకి భాగవతం నుంచి భరత మహారాజు యొక్క స్టోరీ మనం అందరికీ తెలిసే ఉంచు. అయినా ఒకసారి చర్చించుకుందాము. మనకి ఈ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటున్నప్పుడు చెప్పిన స్టోరీసే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అది ఎక్కువ ఎన్నిసార్లు వినటం వల్ల అన్నిసార్లు మనకి దానిలో ఆ యొక్క ఎంత పవర్ఫుల్ ఈ విషయం అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు మరీ 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 చెప్తుంటారు అనమాట. ఒకసారి బృందావనంలో ప్రభుపాదుల వారు క్లాస్ చెప్తున్నారు. దాదాపుగా ఒకే క్లాసు 10 సార్లు 10 రోజుల పాటు అదే క్లాస్ చెప్తున్నారు. ఆత్మ సంబంధము, పరమాత్మ సంబంధం అని. అప్పుడు ఒక భక్తుడు కొత్త ఆయన అడిగారంట, ప్రభుపా నాకు 10 రోజుల నుంచి నేను ఈ క్లాసులకు వస్తున్నాను, 10 రోజుల నుంచి మీరు ఒకే క్లాస్ చెప్తున్నారు, ఒకే విషయాన్ని చెప్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ప్రభుపాదుల వారు చాలా సున్నితంగా చెప్పారంట సమాధానము, నేను 10 రోజుల నుంచి క్లాస్ చెప్తున్నాను, అయినా కానీ నీకు ఆత్మ అంటే ఎవరు, నువ్వు ఆత్మవి, నువ్వు దేవుని యొక్క అంశమైన విషయం నీకు అర్థం కావట్లేదు, అందుకోసమే నేను మరలా 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 చెప్తున్నాను అని చెప్తాను. అందుకనే మనము ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ప్రతి విషయాన్ని 1-4 సార్లు చర్చించుకుంటూ ఉంటాం, రిపీట్గా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మనం చెప్పారు ఈ శ్లోకంలో 3 ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. ఏమిటది? మనస్సు అచలేన, మనసాచలేన, యోగ బలేన, అలాగే పరమ పురుషుని చేరుకోవాలని చెప్పేసి. ఈ చివరి సమయంలో మనము ఆ సమయంలో గనక మన స్మరణ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క తదుపరి జన్మ ఎలా ఉంటుందని చెప్పేసి మనకి భరత మహారాజు స్టోరీ చూసుకున్నట్లయితే, వారు ఎంతో గొప్ప భక్తులైనప్పటికీ కూడాను, ఎంతో తపస్సు చేసినప్పటికీ కూడాను మరి వారు చక్కగా ఆ యొక్క ఆశ్రమంలో తపస్సు చేసుకున్నప్పుడు ఆ యొక్క జింక వారికి తరసపడతాము, ఆ జింక మీదే వారి ప్రేమని పెంచుకోవటము, అలాగే ఆ చివరి సమయంలో మరి తను చేసిన భక్తి యోగాన్ని కాకుండా ఆ జింక మీదే తన ప్రాణాన్ని నిలపటం, తన మనసు అంతా దాన్ని దృష్టీకరించడం వల్ల ఏమవుతుందంటే చివరి సమయంలో ఆయన మళ్ళా ఆ యొక్క శరీరం విడిచిన పిమ్మట జింక శరీరాన్ని పొందాల్సి వచ్చింది. అంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. అందుకని మనకి మనసు చంచలమైంది, చాలా చంచలమైంది. మనకి ఆ సమయంలో మనం చూసుకుంటే ఒక్క నిమిషంలోనే మనకి ఎన్నో వేల ఆలోచనలు వస్తాయి. అందుకే కులశేఖర ఆళ్వారు అంటారన్నమాట, అద్వైతమే విషయం మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయేత్వ కంఠరోధస. ఓ స్వామి, ఈరోజు నా మనస్సు అనే రాజహంస నీ పాద పద్మాల్లో ఉండేలాగా చేయి స్వామి, ఎందుకంటే విశ్రమించుగాక. నాకు చివరి సమయంలో నాకు ఈ యొక్క గొంతు పుడుకుపోతుంది, కఫ వాత పిత్త రోగాలతోటి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ సమయంలో నేను నిన్ను స్మరించుకోలేను స్వామి, అందుకని నాకు ఈ సమయంలోనే నా యొక్క మానస రాజహంస నీ పాద పద్మాలు చుట్టుకొని ఉండేలాగా నన్ను ఉంచాను అని చెప్పేసేసి. అందుకని మనము అలాగుండాలి. లేకపోతే ఎందుకంటే మనసు చాలా చంచలమైనది. ఆ సమయంలో మరణ సమయంలో ఎలా ఉంటుందని మనకి శాస్త్రం చెప్తోంది, సుమారుగా 42,000 తేళ్లు ఒకేసారి కొడితే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. మరి ఆ సమయంలో మరి స్మరించగలమా మనము? ఎట్టి పరిస్థితులు స్మరించలేము, కష్టం. నేను స్వయంగా ప్రత్యక్షంగా నేను ముగ్గురిని చూశానండి నా జీవితంలో. ప్రత్యక్షంగా స్వయంగా మా తండ్రి గారిని చూశాను. ఆ సమయంలో మరణ వేదన ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా స్వయంగా నా తండ్రి గారిని నేను చూశాను. తర్వాత నా ఫ్రెండ్ మా అపార్ట్మెంట్ పక్కనే ఉంటారు, ఆయన 35 సంవత్సరాల వయసు. ఆ వయసులో అబ్బాయి
మరణ వేదన ఎలా ఉంటుందంటే, నేను ప్రత్యక్షంగా ఏదైతే కులశేఖరాలు వారు చెప్పారో, కఫ వాత పిత్త, ఆ మరణ సమయంలో అతను మూత్రం విడిచాడు, మలం విడిచాడు, రక్తం కక్కున్నాడు, ఏమి చెప్పలేని చాలా నా చేతిలోనే ఆయన చాలా ఉమ్, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అనారోగ్యంతో నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను అనమాట. అప్పుడు నాకు ఇలా ప్రభుపాదుల వారు ఎందుకు మనకి ఇంత ఆ, గట్టిగా చెప్తున్నారు, అభ్యాసం చెయ్యాలి మనము, జీవితాంతం అభ్యాసం చేయకపోతే మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క సాధ్యం కాదు, స్మరణ సాధ్యం కాదు. అందుకే మనకి ఏం కావాలంటే ఈ యొక్క నిరంతర సాధన కృష్ణ చైతన్యంలో ఉంటే, అందుకే ఏం చెప్పారంటే స్వామి, యోగ బలేనా. ఏమిటి యోగము? యోగం అంటే భగవంతునితో కూడటం. భగవంతుని యొక్క భగవంతుని కోసం మనము ఆయనతో అనుబంధాన్ని పెంచుకోవటం, ప్రేమ సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవటం. అది అష్టాంగ యోగం ఉంది, కర్మయోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, భక్తి యోగం, ఇలా చేసుకోవచ్చు. అయితే మిగతా మార్గాలు చాలా కఠినతరమైనవి చెప్పేసి మనం చర్చించుకున్నాం. కృష్ణుడికి అర్జునుడు చెప్పాడు, నా మనసు చాలా చంచలమైంది, నేను దీన్ని నా వల్ల కాదు. ఈ యొక్క 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత నువ్వు చెప్పిన ఈ విధానం నా వల్ల కాదు అని చెప్పేసి 5,000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడు. మరి ఈ సమయంలో మనము ఎలా సాధ్యమవుతుంది? ఆ యొక్క ఈ షట్చక్ర యోగం ద్వారా ఇక్కడ దాకా వెళ్ళి ఆ యొక్క మనసు దృష్టి నిలిపి ఆ యొక్క ప్రయాణ సమయంలో, ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం చేయటం సాధ్యం కానే కాదు. అందుకని కృష్ణుని స్మరించుకోవాలంటే యోగ బలం, అది కేవలము భక్తి యోగం ద్వారానే సాధ్యం తప్పితే మిగతా ఏ యోగాలు అంటే అవి కూడా ఉన్నాయి, అవి కూడా మార్గాలే, కృష్ణుడు చెప్పాడు, ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఈ యొక్క యుగంలో మనకి ఆ విధానం అనేది చాలా కఠినతరమైనది, చాలా మన వల్ల కాదు ఇది. అందుకని ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల మనకి ఈ యొక్క భక్తి యోగాని మనకి రావడం వలన ఈ కలియుగంలో మనం చూసాము, ప్రపంచం అంతా కూడా భక్తి మార్గంలోకి వచ్చి ఏ విధంగా చక్కగా ఆ, చేసుకుంటున్నారని చెప్పేసి మనం చూసుకుంటున్నాం. మరి ఇక్కడ ఏం చెప్పారు? యోగ బలేనా. తర్వాత మూడవ పదము సంపూర్ణమైన భక్తి. సంపూర్ణమైన భక్తి ద్వారానే చాలా సరళంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కృష్ణ ప్రసాదం తీసుకోవడం, భక్తుల సాంగత్యంలో ఉండటము. మరి ఇప్పుడు దామోదర మాసం వచ్చింది. ఈ దామోదర మాసంలో కేవలం భగవంతునికి నేతి దీపం అందించడం వలన కేవలము మనకు ఎంతో మహిమ వస్తుంది, ఎంతో మనల్ని స్వామి తన యొక్క కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనకి పద్మపురాణం కూడా చెప్తుంది అనమాట. అందుకని మనం ప్రతిరోజు ఈ యొక్క కృష్ణ చైతన్య సాధన చేయాలి. మరి ఈ సాధన చేయాలంటే ఇప్పుడున్న మన యొక్క సమాజం ఎలా ఉంది? మన సమాజం చూసుకున్నట్టయితే ప్రతిరోజు మనకి ఎన్నో రకరకాల డౌట్స్, ఈ డౌట్స్తోనే మన యొక్క జీవితం అంతా గడిచిపోతుంది అనమాట. రకరకాల డౌట్స్ వస్తున్నాయి, మన లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం. అసలు లక్ష్యం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు అనమాట. ఏమిటి లక్ష్యం అని కూడా మనకి ఎవరికి తెలియదు అసలుకి. మరి టెంపుల్కి వచ్చినప్పుడు ఏం అడగాలో కూడా తెలియదు. మనం చూసాము మందిరాల్లోకి వచ్చేసి ఏదో ఒక నిమిషంలో ముడ్డి అని చేసేసి కూర్చొని వెళ్ళిపోతున్నారు అనమాట, లేకపోతే స్టాల్కి వెళ్ళేది కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. అసలుకి క్లాసులో కూర్చొని ఏమి అడగాలి, మరి నా యొక్క జీవిత లక్ష్యం ఏంటి, మానవ యొక్క జీవితం ఎంత స్వల్పమైనది, మరి ఈ సమయంలో నేను ఏం చేస్తే. అందుకే మనకి సుఖదేవ మహారాజుని పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, సర్వకాల సర్వావస్థల్లో ఏం చేయాలి, మరణం ఆసన్నమైనప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మనకి భాగవతంలో ప్రశ్న అడుగుతారు అనమాట. దానికి సమాధానం ఒకటి, సర్వకాల సర్వావస్థల్లోనూ మనము కృష్ణ స్మరణలోనే ఉండాలి. ఒకసారి ఇద్దరు దంపతులు, వాళ్ళు ఇద్దరు బ్రాహ్మణ దంపతులు, మంచి జ్ఞానవంతులే. కాకపోతే వాళ్ళకి ఒక చిన్న ఆ, జబ్బు ఉంది. జబ్బు అంటే ఏంటంటే అది ఎదుటి వాళ్ళని ప్రశ్నలతో వేధిస్తుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం మానవ జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోకపోతే మన జీవితం ఎలా వృధా అవుతుంది. ఇప్పుడు చెప్పారు యోగ బలేన. ఆ యోగ బలం రావాలంటే మనం సరైన గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయించకపోతే ఏం జరుగుతుందని చెప్పేసి ఈ ఇద్దరు దంపతులు కూడా ఒక గ్రామానికి వచ్చారు. ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో మరి వీళ్ళని చూడంగానే చాలా చక్కగా ఉన్నతంగా ఉన్నారు, చాలా పండితుల్లాగా ఉన్నారు. అందరూ కూడా పలకరించడం మొదలుపెట్టారు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు బాగానే ఉంది. 3 రోజులు బాగానే ఉన్న తర్వాత 4వ రోజు నుంచి ఈ యొక్క భక్తులందరూ కూడాను ఆ యొక్క ఎవరైతే ఆ ఆ యొక్క గ్రామస్తులు ఉన్నారో వీళ్ళని చూస్తూనే పారిపోతున్నారు. ఈ సందులో చూస్తే అటు పరిగెత్తున్నారు, అటు చూస్తే ఇటు పరిగెత్తున్నారు అనమాట. వాళ్ళని చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఏం అర్థం కావట్లేదు.
ఎవరిని అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళమాకండి, అసలు ఆయనకి వెళ్ళమాకండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏమిటి వాళ్ళు చేసే పని? ఎందుకు వాళ్ళకి అంత అధికంగా ప్రేమించిన వాళ్ళు, అధికంగా ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళు ఒక వింత అలవాటు ఉంది. ఏంటంటే భార్య భర్త ఇద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ మనస్తత్వం అనమాట. ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి, రాగానే మీ పేరేంటి, మీదే ఊరు, మీదే గ్రామం, మీ ఇల్లు ఏంటి, మీ ఇంటి పేరేంటి, ఇట్లా ఈమె అడుగుతుంటాడు, పక్కన భర్త కూడా అడుగుతూ ఉంటాడు. ఇద్దరు ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంటారన్నమాట. ఆ విధంగా వేస్తూ వేస్తూ ఎదుటి వ్యక్తిని మాట్లాడినవారు వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఉండటం వల్ల ఆఖరికి ఆ గ్రామస్తులందరూ కలిసి వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే ప్రశ్నయ్య, ప్రశ్నమ్మ. అసలు పేరు మర్చిపోయారు. ప్రశ్నయ్య, ప్రశ్నమ్మ. అరే ప్రశ్నయ్య, ప్రశ్నమ్మ ఆ వీధిలో గల మాకని అక్కడ ఉంటారని చెప్పేశారు. అది ఎంతలాగా పాకిపోయిందంటే అది రాజ్యంలో ఉన్న రాజుగారి దాకా వెళ్ళిపోయింది వాళ్ళ యొక్క ఈ ప్రశ్న పరంపర అనేది. ఒకసారి ఆ రాజుకు ఒక సమస్య వచ్చింది. ఒక గొప్ప పండితుడు అందరినీ ఓడించుకుంటూ ఆ రాజ్యానికి వచ్చాడు. ఆ రాజ్యానికి వచ్చినప్పుడు మరి ఆ సమయంలో రాజగురువు గారు లేరు. మరి ఆయన అన్నాడు, నన్ను ఓడిస్తే నేను నా పట్టానికి ఇస్తాను, లేకపోతే మీరు ఓడిపోయారని చెప్పేసి మాకు ఉత్తరం రాసివ్వండి, లేఖ రాసివ్వండి అని చెప్పాడు. అరే మన రాజ్యంలో ఎంతోమంది పండితులు ఉన్నారే, మరి నేను ఓడిపోయి ఆ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే యుద్ధం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కత్తితో చేసే యుద్ధము, ఒకటి కవితతో చేసే యుద్ధము. అరే ఇలా ఓడిపోతే ఎలాగా, నా రాజ్యం పరుగు పోతే ఇప్పుడు ఎలాగా, రాజగురువు గారు కూడా లేదు అందుబాటులో అన్నప్పుడు మంత్రి గారు సలహా ఇచ్చారు. అయ్యా పలానా గ్రామం ఉంది మన రాజ్యంలో, అక్కడ ప్రశ్నయ్య ప్రశ్న అనేది ఉన్నారంట, వాళ్ళని పిలిపించినట్లయితే ఇతను ఓడించవచ్చు అవలేలుగా అని చెప్పినప్పుడు వెంటనే ఆ, పిలిపించాడు. అయ్యో రాజుగారు పిలిపించారని చెప్పేసి వాళ్ళు హడావుడిగా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పరిస్థితి అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే ఆ రోజు ఈ యొక్క రాజ్యసభ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఆ యొక్క పండితుడు గారు పక్కన రెండు కుర్చీలు ఉన్నాయి. ఆ ఇద్దరు భార్యాభర్త అటో కుర్చీలు ఇటో కుర్చీలు కూర్చొని వెంటనే ఆ పండితుడిని ఇంకా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మీది ఏ ఊరండి, మీది ఎక్కడండి, ఈ యొక్క కంకావరణం ఎక్కడ ఉందండి, ఈ బుక్స్ ఏంటండి, ఈ బొట్లు ఎందుకు ఇలా పెట్టుకున్నారు, ఈ సెక ఏంటి, ఇట్లాగా అడ్డదిడ్డంగా, అసందర్భంగా, ఇష్టారాజ్యంగా ఎయ్యబడితే అయ్యి ఒక ప్రశ్న ప్రవాహం లాగా అడుగుతున్నారు. మనకి ఇంతకుముందు ఒక చలనచిత్రం కూడా వచ్చింది ఒక 20 ఏళ్ల క్రితం, ఏదో శుభ లగ్నం మీద సినిమా ఉంది. దాంట్లో ఒక వ్యక్తి అలా అడుగుతుంటాడు అన్నమాట. ఈ విధంగా వాళ్ళని అడుగుతున్నప్పుడు ఆ యొక్క పండితుడికి తను ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు, తన యొక్క లక్ష్యం ఏంటో అర్థం కాలేదు. ఆయన ఒకటే మాట అయిపోయిన తర్వాత, అయ్యా నేను ఓడిపోయాను, నేను ఈ ప్రశ్నలు నేను సమాధానం చెప్పలేను, నా వల్ల కాదు, నన్ను క్షమించండి, నేను ఓడిపోయాను చెప్పి పట్టం రాసి చెల్లిపోయాడు అనమాట. అప్పుడు రాజుగారు చాలా సంతోషం వేసింది. ఆయన వెంటనే అతనికి చాలా విలువైన మడులు మాణిక్యాలు ఇచ్చి పంపించేశాడు. తర్వాత రాజగురువు గారు వచ్చారు. వచ్చినప్పుడు రాజగురువు గారు మరి ఏం నాయనా ఎలా ఏంటి జరిగింది, సంగతులు ఏంటంటే, గురుదేవ మీరు లేనప్పుడు ఊళ్ళోకి కొంతగా ఇలా ఒక పండితుడు వచ్చాడు, ఆ సమయంలో ఏం చేయాలో మాకు తెలియలేదు, మరి ఇట్లా ఒక ప్రశ్నయ్య ప్రశ్న మన ఇద్దరు దంపతులు ఉన్నారు, వాళ్ళు పిలిపించాం, వాళ్ళు అడిగారు, ఏదో చెప్పలేకపోయాడు, ఆయన వెళ్ళిపోయాడంటే ఆయన మొత్తం విని అర్థం చేసుకున్నాడు, వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వాళ్ళ మీద జాలి కలిగింది ఆయనకి. అందరూ గెలిచారు అనుకుంటున్నారు, కానీ గురువుకు తెలుసు ఎవరు మూర్ఖుడు, ఎవరు నిజమైన ఏ స్థితిలో ఉన్నారని కేవలం గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుని ప్రతినిధి కాబట్టి గురువు. మరి వాళ్ళిద్దరి పట్ల కరుణ చూపించి ఆయన రమ్మని ఆహ్వానించాడు. మళ్ళా అయ్యో గురువుగారు రమ్మన్నారు అని చెప్పేశారు. అయితే ఈసారి ఏం చేశారంటే గురువుగారి పక్కన రెండు కుర్చీలు తీపిచ్చేసేసి ఎదురుగా వేశారు కుర్చీలు. ఆ యొక్క రాజ్యసభకి ఆ యొక్క వచ్చారు, ఆ ఇద్దరు దంపతులు వచ్చారు. దంపతులు రాగానే అయితే గురువు గారు ఎలాగ వాళ్ళకి ప్రణామం చేశారంటే, గురువు గారికి వాళ్ళ మొహం కనపడలేదు వాళ్ళకి. ఆయన ఇలా పట్టుకున్నాడు, ఇలా కనబడ్డాడు, ఇట్లా ఉన్నాడు అన్నమాట. ఇలా కనబడిన తర్వాత వెంటనే ఆ యొక్క ప్రశ్నయ్య యొక్క ఆ దృష్టి భాగవతం మీద పడింది, ప్రశ్నమ్మ దృష్టి భగవద్గీత మీద పడింది. వెంటనే ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టింది. స్వామి, అయ్యా గురుగారు, ఎవరైనా ఇంత అందంగా ఉన్నాడేంటి, ఎందుకు ఆయన దిగాలుగా ఉన్నాడు, ఇదేంటి చుట్టూ యుద్ధం జరుగుతుంది ఏంటంటి, పొలదంటే ఏంటి, ఆయన ఎందుకు అభిమస్తున్నాడు ఏంటి, ఎవరైనా ఎంత అందంగా ఉన్నాడు ఏంటి, ఎందుకు ఈ రంగులో ఉన్నాడు ఎందుకని, ఈ విధంగా ప్రశ్నల పరంపర మారిపోయింది. ఆయన అడిగాడు వెంటనే ఆ యొక్క ప్రశ్నయ్య, అయ్యా గురుగారు ఏంటి ఇక్కడ, ఈ ఎవరైనా పక్కన ఉంచిన ఆవిడ ఎవరు, ఈ గ్రహాలన్నీ ఏంటి, ఇలా ఇవన్నీ ఏంటి,
ఈ గ్రంథం ఏంటి అని చెప్పేసి ఆయన కూడా అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైంది, ప్రశ్న పరంపర మారిపోయింది. ఎంతమంది అడిగేది ప్రశ్నకు సమాధానం చెప్పడం మారిపోయింది. అప్పుడు ఆ గురుదేవుడు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన అడిగే కొద్దీ భగవద్గీత చెప్తున్నాడు, భాగవతం చెప్తున్నాడు. అక్కడ సభ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. గురువుగారు చెప్పే ప్రతి మాటని చాలా శ్రద్ధగా వింటున్నారు అందరు, రాజుతో సహా అన్న పానీయాలు మర్చిపోయారు. సభ జరుగుతూనే ఉంది. ఈ విధంగా భగవద్గీత భాగవతం మీద క్లాస్ చెప్తూనే ఉన్నారన్నమాట. ఆయన అన్ని ప్రశ్నలు చెప్తూనే ఉన్నాడన్నమాట. చెప్పిన తర్వాత అప్పుడు కొంత రోజు గడిచిన తర్వాత ఆ ప్రశ్నయ్య ప్రశ్నమ్మ ఎంత ఆనందంతో ఉన్నారంటే, రాజుగారు ఎంత ఆనందంతో ఉన్నారంటే, అక్కడున్న ప్రజలు ఎంత ఆనందంతో ఉన్నారంటే, మరి ఈ ప్రశ్న ప్రశ్నమన్నారు, స్వామి ఆ గురుదేవ, ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి? ఇన్నాళ్ళు మాకు తెలియలేదు. మేము ప్రశ్నలు అడుగుతూ ఉన్నాము, ఎదుటి వాళ్ళు ఆందోళన పడుతుంటే మేము చాలా సంతోషపడే వాళ్ళము. కానీ నిజంగా ఏ ప్రశ్న అడగాలో కూడా మాకు తెలిసేది కాదు, అడుగుతున్నాము. కానీ ఈ ప్రశ్న ఎంత అద్భుతంగా ఉంది, దీని సమాధానం ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా మాకు తెలుసుకోవాలని ఉంది, ఇంకా ప్రశ్నలు వేయాలనుంది అని చెప్పేసి, ఇంకా ఏం ప్రశ్నలు వేయాలి మేము అని చెప్పేసి వాళ్ళు ఇంకా అడుగుతూ ఉన్నారు. భాగవతం ముందుకు వెళ్తూ ఉందన్నమాట. ఆ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి స్వామి, ఇప్పుడు మమ్మల్ని ఏమి ఆదేశించండి అని చెప్పేసి ఆ ప్రశ్న అడగంగానే అప్పుడు ఆయన వారికి మంత్రదీక్షను ఇచ్చి, వారికి మీరు ఈ యొక్క ఏదైతే భాగవత ప్రచారం చేయండి, భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిన సందేశాన్ని, మీరు చాలా ఉన్నతమైన విద్యావంతులు పండితులు, అందుకని మీ ధోరణి ఎలా ఉండాలంటే ప్రపంచ జనులందరికీ కూడాను భగవంతుని సందేశాన్ని అందే విధంగా ఉండాలి. లేకపోతే ఈ విధంగా ప్రశ్న పరంపరగా వేసుకుంటూ ఈ విధంగా ఉంటే మీ యొక్క పాండిత్యం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చివరి సమయంలో మీరు ఏదైతే మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మీ యొక్క మనసంలో చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఈ సాధన చేయండి, దీని ద్వారా అందరికి ప్రచారం జరుగుతుంది, భగవంతుడు చాలా సంతోషపడతాడని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఆ విధంగా తమ జీవితాన్ని మరల్చుకున్నారు. మరి అలాగే రాజుగారు కూడా ఎప్పుడైతే ఈ భాగవతంతో విన్నాడో అప్పటి నుంచి తన యొక్క ఆ గురువు గారిని ఎప్పుడు అడగలేదు ఇటువంటి ప్రశ్నలు. గురువుగారు రాజుగారి యొక్క కర్తవ్యం ఏంటి అని చెప్పాడనమాట. అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఒక భాగవతం నుంచి ఒక శ్లోకం చెప్పుకుంటూ, ఏదో గురువున సస్యాత్ పితాన సస్యాత్ జననైన సస్యాత్ దైవం సస్యాత్ అని ఒక శ్లోకాన్ని చెప్తూ, మరి గురువు ఎవరైతే ఉన్నారో తన శిష్యులందరినీ భగవద్ధామం చేర్చాలి, అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని భగవద్ధామం చేర్చగలగాలి, అలాగే రాజు తన యొక్క రాజ్య ప్రజలందరినీ కూడా భగవద్ధామం చేర్చగలగాలి, ఎందుకంటే రాజుకి 6% వాటా ఉంటుంది ప్రజల పాపాల్లో అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత చక్కగా రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఏమి చదవాలి, ఏమి చేయాలి, ఏమిటి మన లక్ష్యం కనుక మనకు తెలియకపోతే ఏమవుతుందంటే, అప్పుడు ఏమవుతుంది, మన జీవితం అంతా కూడా ఏదో అడుగుతుంటాము, ఏదో ప్రశ్న చెప్తుంటాము, దాని సమాధానం చెప్తుంటాము. అందువల్ల మనము నిజమైన ప్రశ్న వేసుకోవాలి, నేను ఎవరిని, నా లక్ష్యం ఏమిటి, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి. ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము శీల ప్రభుపాదులు చాలా సరళంగా ఇస్తున్నారు. మనం అందరము భగవంతుని యొక్క భగవద్గీతలు ముందు మనం ఆల్రెడీ 3 సార్లు మీరు అయిపోయింది ఇక్కడ చర్చించుకున్నాము. మనం ఆత్మ, భగవంతుడు పరమాత్మ, ఆయనే పరమ పురుషుడు అని చెప్పేసి. అందుకని మరి ఈ యొక్క అచంచలమైన మనస్సు ఖచ్చితంగా యోగం, యోగ బలం అంటే కృష్ణుడి యొక్క నామం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. మామూలు అష్టాంగ యోగం వల్ల మనం కూర్చుంటే ఆ యోగంలో కూర్చొని చేసే స్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో మనకు చాలా ఉన్నతమైన స్థితి ఏంటంటే కేవలము హరినామమే. చైతన్య మహాప్రభు మనకు ఇచ్చింది హరినామమే. ఈ హరినామం వల్లనే మనము ఈ సాధన చేయగలము. యోగ బలం ద్వారా అంటే ఆ యొక్క శక్తి మనకు రావాలంటే నిరంతర సాధన, సతతం కీర్తయంతో మా మితం తచ్చ దృఢవ్రత. ఆ సతతం భగవంతుని కీర్తిస్తుండే తప్ప, మరి భగవంతుడు కూడా ఆయన చెప్పాడు, ఏ యదామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం, ఎవరెవరు ఏ విధంగా నన్ను కోరుకుంటారో వాళ్ళకి ఆ విధంగా ఇస్తానని చెప్పేసి. అందువల్ల మనము కేవలం భక్తి మాత్రమే మనం కోరుకున్నట్టయితే మిగతా అన్ని కూడా మనకి స్వామి ప్రొవైడ్ చేస్తాడు. అందుకని ఈ మరణ సమయంలో మన యొక్క స్థితి సక్రమంగా భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మన యొక్క స్మరణ, మన యొక్క చింతన, అనన్యా చింతయంతో మాం ఏజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆయన యోగక్షేమాలు చూసుకుంటారని చెప్తున్నారు. ఇప్పుడు అనన్యా చింతయంతో మాం, మన చింతన ఎప్పుడు కూడా ఆయన మీదే ఉండాలి.
అందుకోసం ప్రపాదుల వారు మనందరి యొక్క చింతన సక్రమంగా ఉండడం కోసం మనకి ఆయన ప్రతినిత్యం భాగవత సేవ, భగవద్గీత క్లాసెస్, అలాగే ఆ భగవంతుని యొక్క శ్రీ విగ్రహాలను మనం చూస్తూ ఆ యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ భగవంతునికి అర్పించిన పూలు వాసన చూస్తాము, కానీ ఆ హారతి అందుకోవటం ప్రతి క్షణం ఏదో విధంగా భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవలో మనం ఉండటానికి మన యొక్క అంగాలను దాంట్లో నియుక్తం చేయడానికైనా ఎన్నో ప్రయత్నం చేసి 16 మాల జపం చేసి మరి వారు జీవితం అంతా శ్రమించి ఆ భాగవతం ఆయన మన కోసం సంకలనం చేశారు. అందువల్ల ఈ యొక్క ఇన్ని అవకాశాలు మనకి స్వామి శిల ప్రభుపాదుల వారు మనకు ప్రొవైడ్ చేశారు. అందుకని దాన్ని మనం ఉపయోగించుకొని చక్కగా కనుక ఈ సాధన, కృష్ణ చైతన్య సాధన కనుక మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా చివరి సమయంలో, ప్రయాణ సమయంలో ఏ ఇబ్బంది లేకుండా మనం చక్కగా భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం లభించింది. అలా కాకుండా మనము ఎవరినో తలుచుకుంటే ఏమవుతుంది, మనం చూసాం భరత మహారాజు స్టోరీ చూసాము. అలాగే మరణ సమయంలో భగవంతుడి యొక్క స్మరణ మనకి చాలా కష్టం, రాదు. అది కూడా మనం భాగవతం చూసాం. అజామిలుడి స్టోరీ, అజామిలుడి స్టోరీ చూసుకున్నట్టయితే మరి ఆయన ఎంతో ముందు సాధన చేసినప్పటికి కూడాను చివరి సమయంలో ఆ యొక్క అతను చేసిన తప్పుల వల్ల మరి ఏది గుర్తు రాలేదు. కానీ ఒకే ఒక్క మంచి విషయం ఏంటంటే అతను చివరి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టడము, ఆ సమయంలో నారాయణని స్మరించుకోవటము, ఆ నారాయణని అంటే రెండో అవకాశం ఇవ్వబడింది ఆయనకి. మరి అందరికీ అటువంటి అవకాశం ఇవ్వబడుతుందా, అటువంటి అవకాశం వస్తుందో లేదో చెప్పలేము మనం అందరం కూడాను. అందుకని ఈ యొక్క జీవితాంతం ఈ సాధన చేస్తూ ఉండాలి అని చెప్పేసి మనకి శీల ప్రభుపాదుల వారు ప్రతి క్షణం నేర్పుతూనే ఉన్నారన్నమాట. తర్వాత మరి ఎలా ఉండాలి దానికి, మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, ఇట్లా 9 పద్ధతులు ఉన్నాయి ఈ భక్తి యోగంలో. ఈ 9 పద్ధతుల్లో ఏదో ఒక విధానం ద్వారా మనము చక్కగా భగవంతుని యొక్క స్మరణలోనే ఉన్నట్లయితే ఈ యొక్క మరణ సమయంలో మనకి ఎటువంటి కష్టాలు లేకుండా, మనమేమి షట్చక్ర యోగాలు చేయక్కర్లేదు, లేకపోతే ధ్యాన యోగం చేయక్కర్లేదు. చాలా సులభంగా భక్తుడు స్వామి నువ్వే నా ప్రాణనాథుడివి, ఏం జరిగినా నువ్వే నా స్వామి అని చెప్పేసి ఆయన ఎప్పుడున్నా సరే, ఎప్పుడు ఏది జరిగినా సరే నీ ఇష్టం స్వామి అని చెప్పేసి మన భక్తులందరూ కూడా ప్రభుపాద వారి దయ వల్ల మనం అనమాట. ఎందుకంటే ఆ సాధన చాలా చాలా ముఖ్యం మనకి. అందుకనే మరి భాగవతంలో కూడా ఒక శ్లోకం ఉంది, సవై కృష్ణ పదార విందయో. మన యొక్క నేత్రాలని, మన యొక్క చెవుల్ని, మన యొక్క నోటిని, మన యొక్క అన్ని అంగాల్ని కూడా భగవంతుని సేవలో కనుక మనం ఉంచినట్లయితే చక్కగా మనకి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది మనకి అంబరీష్ మహారాజు యొక్క స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని ఈ యొక్క స్మరణ అనేది చాలా 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 ముఖ్యము. మరణ సమయంలో మనకి గుర్తురాదు, ఏమీ గుర్తురాదు. మనం ఎటువంటి కఫ వాతప్త రోగాలతో బాధపడుతూ ఉంటాం కాబట్టి ఈ నిరంతర హరే కృష్ణ మహామంత్రం ద్వారానే మనం చూసామంటే రోజు 16 మాలలో మీరు అందరికీ కొంతకాలం నుంచి మీరు అందరూ సాధన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకు ఆటోమేటిక్ పడుకొని నిద్రపోతున్నా సరే ఆటోమేటిక్గా మనకి నోట్లో చాంటింగ్ వస్తూ ఉంటుంది, హరే కృష్ణ మహామంత్రం చెప్పి వస్తుంది. ఇది ఎలాగా సాధ్యమైంది? కేవలం ప్రభుపాదులు వారు ఇచ్చిన ఈ విధానం వలన. అందుకని ఈ విధానాన్ని అంటుపెట్టుకొని మనం బయట చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి. మనం ఒకసారి పక్కకి వెళ్ళామంటే మళ్ళీ ఈ మార్గంలో రావడం చాలా కష్టం. అందుకే భక్తుల సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అందుకే ఉదయం కార్యక్రమం, సాయంత్రం కార్యక్రమం, ఎక్కడొక్కడ కుదరపోతే ఇక్కడికి మనకి ఆన్లైన్ ద్వారా కూడా ఈ విధానం ద్వారా మనం నిరంతరం కనుక ఈ కృష్ణ చైతన్య సాధన చేసుకున్నట్లయితే ఆ ప్రయాణ కాలంలో మనసు చంచలం కాకుండా చక్కగా మరి ఆ పరమ పురుషుణ్ణి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మన స్మరణ ఎలా ఉంటుందో అలా ఉండే ప్రమాదం ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. హరే కృష్ణ. ఏదన్నా ఈ క్లాస్లో ఒక చిన్న డౌట్స్ ఏదో ఉంటే కొంచెం అడగచ్చు. నా వరకు నేను ప్రయత్నం చేస్తాను. నేను ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి, ఏదన్నా అర్థం కావు. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. వినపడుతుంది అన్నమాట. వినిపిస్తుంది ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ?
ప్రభుజీ అయితే దామోదరాష్టకం స్టార్ట్ చేసేద్దాం ప్రభుజీ. దామోదరార్తి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సరే. మాతాజీ ఈరోజు ఎవరు పాడతారు మాతాజీ దామోదరార్తి? అండ్ ఎవరు వీడియో షేర్ చేస్తారండి దామోదరార్తికి? హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరూ ఈరోజు ఏంటండి అంత సైలెంట్ గా ఉన్నారు? మాతాజీ, శ్రీదేవి మాతాజీ, శశికళ మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ, నేను పాడినా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓపెన్ అవ్వలేదు మాతాజీ ఇప్పటిదాకా. హరే కృష్ణ. ఇప్పుడే ఓపెన్ అయింది. ఓకే మాతాజీ. నిజంగా మాతాజీ ప్రభుజీ చెప్పినట్టుగా మనమంతా ఇంత అదృష్టవంతులం అంటే ప్రభుపాదుల వారు మనకి గురువుగా రావటం మన ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు మాతాజీ. ఎలాగ నిజంగా వాస్తవం చెప్పాలంటే అంత్యకాలంలో స్వామిని స్మరించాలంటే చాలా కష్టం ఇప్పుడు ఈ భౌతిక కాలంలో. కానీ అనుక్షణాన్ని ఏ విధంగా సేవించాలనేది చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ఇందాక ప్రభుజీ ఒక మాట చెప్పారు కదా మాతాజీ, ఇది ఇప్పుడు ఒక్కొక్కళ్ళలో కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ హ్యాబిట్స్ మనము కనుక సరైన మార్గంలో ఉపయోగించుకుంటే అది ఎంతో ఉపయోగపడుతుంది. అక్కడ రాజుగారు ఏం చేశారు, వాళ్ళు ఏదైతే వాళ్ళకి అలవాటు ఉందో ప్రశ్నమ్మకి ప్రశ్నకి దాన్ని సరైన మార్గంలో పెట్టారు. సో బట్ దానివల్ల ఏమైంది, దానివల్ల మంచి జరిగింది వాళ్ళకి. సో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మనలో ఉన్న హ్యాబిట్స్ ని కనుక సరైన మార్గంలో పెట్టుకుంటే చాలా అద్భుతమైన మనం స్వామిని పొందగలుగుతాం అనేది ప్రభు గురువు గారు చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే చాలా కృష్ణ. బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ దామోదర అష్టకం నేను చేస్తాను మాతాజీ. నేను చేస్తున్నాను చెప్పాను మాతాజీ. నేను మెసేజ్ కూడా పెట్టాను మాతాజీ, అందుకని ఇంతసేపు మాతాజీ అడిగారు, సరే నేను చేస్తాను అన్నాను. నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను, అసలు చదవలేదు. చేయండి మాతాజీ, చేయండి చేయండి, మీరే చేయండి. స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్టార్ట్ చేయనా మాతాజీ? మాతాజీ రికార్డింగ్ స్టాప్ చేయండి. శ్రీ దామోదర